భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. మరి నేను శ్రీకృష్ణుడి గృహానికి వెళ్ళాలి. నన్ను అక్కడికి తీసుకువెళితే మీ మేలు మరువలేను. కృష్ణుడు గృహానికా? కృష్ణుడి గృహానికే. ఆహా, అలాగా. అదే ఆ బండి తోలుకుంటూ ఉంటాడే అతనే కదూ? కాదు కాదు, నేను ద్వారకాధీశుల గురించి ప్రస్తావిస్తున్నాను. నేనిప్పుడు వారినే కలవాలి. ఏం మహానుభావ, ద్వారకాధీశులు తమకేమవుతారో? వారు నాకు పరమ మిత్రులు. వారు రాజాధిరాజులయ్యా, అంతఃపురంలో ఉంటారు. ద్వారకాధీశులు తన మిత్రుడని చెప్పుకుంటున్నాడు. పిచ్చివాళ్ళ ఉన్నాడు. సుదాముడు మహాపరాక్రమశాలి. అతడు తన యాత్రలో గాయపడ్డ తన పాదాలతో ముళ్ళు రాళ్లతో నిండిన భూమి మీద ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ పోయి ఒక కర్మవీరునిగా నిరూపించుకున్నాడు. మమ్ము కలుసుకొనుటలో అనేక కష్టనష్టాలు సహించి ఒక నిజమైన మిత్రునిగా తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ఇప్పుడు వారి కర్మఫలము పూర్తయినది కదా, వారిని కలుసుకునేందుకు ఇక ఆలస్యం ఎందుకు స్వామి? ఎందుకంటే మా కలయిక సాధారణమైంది కాదు. ఇదెంతో ఐతిహాసిక ప్రాధాన్యం కలిగింది. ఇప్పుడు మా ఇరువురి కలయిక వల్ల సకల దేవతలు తెలుసుకోవాలి, ధరిత్రిలోని సకల ప్రాణికోటి గ్రహించగలగాలి అసలైన మిత్రత్వం అంటే ఏమిటో, దానిని ఎలా కాపాడుకోవాలో. దారిలోనే సుదామునికి మా అసలు రూపంతో కలిస్తే వారందరికీ స్నేహంలోని విలువ తెలియదు. మిత్రత్వంలో ఎన్నడూ ధనికులు దరిద్రులు అన్న తారతమ్యాలే ఉండవు. పవిత్రమైన స్నేహబంధంలో రాజు పేద అన్న భేదభావాలకు తావులేదు. మరి స్వామి, సుదాముని ఆంతర్యంలో ఇప్పటికీ ఆ భేదభావం అలాగే నిలిచి ఉన్నది కదా? మేము దాన్నే తొలగించబోతున్నాం. ఎప్పుడు నాథా? ఎప్పుడో కాదు దేవి, ఆ ఘడియలు సమీపిస్తున్నాయి. వేచి చూడు మా లీలను. మహాశయ, ద్వారకాధీశుల రాజమందిరం ఇదేనా? అవును విప్రోత్తమ, ఇదే వారి రాజమందిరం. తమ స్థితి చూస్తుంటే అర్థమవుతోంది, ఎవరో తమపై అత్యాచారం చేసినట్టున్నారు. అందుకే తమరు న్యాయం కొరకు వేంచేసి ఉంటారు. లేదు మహాశయ, నాపై ఎవరూ ఏ అత్యాచారమూ చేయలేదు. ఇప్పుడు నేను న్యాయం కోసం రాలేదు. నేను పొరుగు రాజ్యం వాణ్ణి, బహుదూరం నుంచి వస్తున్నాను. అయితే తమరు దక్షిణలు పొందాలని వచ్చి ఉంటారు. లేదు మహాశయ, మన్నించండి, నేను దక్షిణల కోసం రాలేదు. ప్రస్తుతం నేను ద్వారకాధీశుల దర్శనార్థమై వచ్చాను. తమ పట్ల అన్యాయం జరగలేదు, అత్యాచారము జరగలేదు. తమకు న్యాయమూ అక్కరలేదు, దక్షిణలో అక్కరలేదు. అయితే తమరు వారి దర్శనార్థమై రావడానికి కారణం? ఎందుకంటే మహాశయ, ద్వారకాధీశులు నాకు మిత్రులు. మిత్రుల? అది మాత్రమే కాదు, మేము బాల్య స్నేహితులం.
మేము పరమ మిత్రులం. క్షమించండి బ్రాహ్మణవర్య, తమరెవరి గురించి ప్రస్తావిస్తున్నారో తెలుసా? అవును మహాశయ, నా మాటలు నిజం. శ్రీకృష్ణుడు నా మిత్రుడు, విశ్వసించండి. తమ మాటలు నేను విశ్వసించలేకున్నాను. తమరొక బ్రాహ్మణుని మాటలు కూడా విశ్వసించలేరా? ద్వారకా నగరంలో ఒక బ్రాహ్మణుని ఈ విధంగా అవమానిస్తారా? మన్నించండి విప్రోత్తమ, తమను నేను అవమానించుటలేదు. అవమానించడం కాకుంటే ఏమిటిది? సన్మానించడమా? తమరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆగండి మహాశయ, ఆగండి మహాశయ. నా మాట వినండి. ఆగు సార్, అది ఏమిటిది ద్వారపాలక? ఎవరి దీనుడు? క్షమించండి, ఈ విప్రోత్తములు ద్వారకాధీశులు తమకు మిత్రులని వచిస్తున్నారు. మిత్రులా? వారిని వెంటనే దర్శించుకోవాలట. చూడండి, మీ ద్వారకాధీశులు నాకు పరమ మిత్రులు. వారిని దర్శించుకోవాలనే వచ్చాను. వీరు నా మాటలు విశ్వసించుటలేదు. తమరైనా ఆలకించండి, నే వచించినది సత్యం. తమ నామధేయం? సుధాముడు. ద్వారపాలక, ద్వారకాధీశులకు వీరిని గురించి వివరించు. వారు అనుజ్ఞనిస్తే అతిథి మర్యాదలతో సత్కరించి లోనికి తీసుకెళ్ళు. చిత్తం. ధన్యవాదాలు మహాశయ. పదసారథి. తమరిక్కడే వేచి ఉండండి. తక్షణమే లోనికి వెళ్ళి ద్వారకాధీశులకు తమ గురించి మనవి చేస్తాను. నన్ను తప్పక ఆహ్వానిస్తారు.